దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలని కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయగలరు. థ్యాంక్యూ. పట్టణం చివర్లో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాల. పాత బిల్డింగ్, పెద్ద ఆవరణ, మధ్యలో జెండా స్తంభం, చుట్టూ పెద్ద చెట్లు. ఆ స్కూల్కి ఒక ప్రత్యేకత ఉంది. దాని పక్కనే ఉన్న ఓ పాడుబడ్డ ఇల్లు. పాత గేటు తుప్పుపట్టిపోయి అరకొరగా వేలాడుతూ ఉంటుంది. గోడలన్నీ బూజుపట్టి నల్లగా కనిపిస్తుంటాయి. కిటికీలు సగం విరిగిపోయి లోపల ఎప్పుడూ చీకటిగానే కనిపిస్తుంటుంది. ఆ ఇల్లు గురించి ఊర్లో చాలా కాలంగా ఒక ప్రచారం ఉంది. అక్కడెవరో జుట్టు విరబోసుకుని ఒక అమ్మాయి లోపల కూర్చొని ఉంటుందని చాలామందికి కనిపించిందని. రాత్రి కాదు, పగలు కూడా కనిపిస్తుందని. కాని స్కూల్ పిల్లలు ఎప్పుడూ ఆ మాటలు పెద్దగా పట్టించుకోలేదు. స్కూల్ ఇంటర్వెల్ టైం అంటే వాళ్ళకి ఆటల సమయం. ఒకరోజు మధ్యాహ్నం బ్రేక్ సమయంలో 7వ తరగతి చదువుతున్న 5గురు పిల్లలు రాము, కార్తీక్, సంజయ్, మధు, సాయి బోరు కొట్టి ఆ పాత ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం అని ప్లాన్ చేశారు. మొదట కొంచెం భయపడ్డారు. కాని మిగతా వాళ్లు చూసి నవ్వుతారేమో అని ధైర్యం చేసి గేటు తోసి లోపలికి అడుగుపెట్టారు. ఇంటి లోపల వాసన భయంకరంగా ఉంది. పాత చెక్కలు, బూజు, తేమ కలిసిన గాలి ఊపిరి తీసుకోవడానికే ఇబ్బందిగా ఉంది. నేలమీద దుమ్ముపొర, గోడలమీద పెద్ద పెద్ద జాలాలు, ప్రతి అడుగు వేస్తే చప్పుళ్ళు. ఎవరూ ఉండర్రా, పిచ్చి ప్రచారం మాత్రమే అని కార్తీక్ నవ్వాడు. అంతలో మధు గోడ మూలవైపుకి చూపించాడు. ఆ మూలలో చీకట్లో ఒక నల్లటి రూపం జుట్టు విరబోసుకొని కనిపించింది. మొదట వాళ్ళకి ఏం అర్థం కాలేదు. కాని కాస్త దగ్గరగా చూసినప్పుడు జుట్టు మొత్తం విరబోసుకుని ముందుకు వాలిపోయి ఉంది. తెల్లని బట్టలు తల వంచుకొని కూర్చుని ఉంది. కదలడం లేదు. కాని అది ఒక అమ్మాయి రూపమే. అక్కా అని రాము జాగ్రత్తగా పిలిచాడు. అది కదల్లేదు. సంజయ్ నవ్వుతూ ఏదో బొమ్మై ఉంటుంది అని చెప్పి ఒక అడుగు ముందుకు వేశాడు. అప్పుడే ఆ రూపం తల కాస్త నెమ్మదిగా పైకి ఎత్తింది. జుట్టు మధ్యనుంచి కనిపించిన 2 కళ్ళు పూర్తిగా ఎర్రగా ఉన్నాయి. పిల్లల గుండెలు బలంగా కొట్టుకున్నాయి. ఆ రూపం నెమ్మదిగా లేచి నిలబడింది. జుట్టు ఇంకా ముఖం మీదే ఉంది. వాళ్లు ఒక్కసారిగా అరుస్తూ బయటికి పరిగెట్టారు. స్కూల్ గేట్ దాటి గ్రౌండ్లోకి వచ్చి ఊపిరి పీల్చుకున్నారు. వాళ్లని చూసి మిగతా పిల్లలు, టీచర్లు షాక్ అయ్యారు. ఏమైంది అని అడిగితే మొదట వాళ్లకి మాటలు రాలేదు. తర్వాత కంగారుగా అక్కడ అమ్మాయి ఉంది, కళ్ళు ఎర్రగా ఉన్నాయి అని చెప్పారు. టీచర్లు గట్టిగా నవ్వారు. మీరు చీకటి చూసి భయపడ్డారంటే అన్నారు. హెడ్మాస్టర్ గారు కూడా సీరియస్గా తీసుకోలేదు. కాని అసలు భయం మరుసటి రోజు మొదలైంది. తరువాతి రోజు ఉదయం స్కూల్కి వచ్చిన పిల్లలు గేటు దగ్గర గుమిగూడి ఉన్నారు. ఆ పాడుబడ్డ ఇంటి ముందు జనం, పోలీస్ జీప్. లోపలికి ఎవ్వర్నీ అనుమతించడం లేదు. రూమ్ బయట నేలమీద ఎర్రగా రక్తం గడ్డకట్టుకుపోయి ఉంది. లోపల ఒక కుక్క, నోట్లోంచి రక్తం కారుతూ చనిపోయి పడి ఉంది. కుక్కను చూసి స్కూల్ పిల్లల గుండెలు అదిరిపడ్డాయి. వాళ్లు చూసిన అదే రూమ్ బయట అది పడి ఉంది. అది అక్కడికి ఎలా వెళ్ళింది అని అందరూ అనుకున్నారు. ఆ రోజునించే వింతలు మొదలయ్యాయి. సాయంత్రం స్కూల్ ముగిశాక కొంతమంది టీచర్లు లేటుగా ఇంటికి వెళ్లేవారు. సైన్స్ టీచర్ సుబ్బారావు గారు ఒకరోజు 6:30 స్కూల్ నుంచి బయలుదేరారు. ఆ సమయంలో ఆ ఇంటి పక్కనుంచి వెళ్లేటప్పుడు స్పష్టంగా ఎవరో పిల్ల ఏడుపు వినిపించింది. మొదట స్కూల్లో ఎవరో అయి ఉంటారులే అనుకున్నాడు. తిరిగి చూసేలోపే ఆ శబ్దం ఆ పాడుబడ్డ ఇంటి లోపల్నుంచి గట్టిగా వినిపిస్తోంది. ఆయన దగ్గరికి వెళ్లే ధైర్యం చేయలేదు. వేగంగా వెళ్ళిపోయారు. మరో రోజు లక్ష్మీ మేడం స్టాఫ్ రూంలో ఒంటరిగా పేపర్లు చెక్ చేస్తున్నారు. అకస్మాత్తుగా క్లాస్ రూమ్ డోర్లు ఒక్కొక్కటిగా బలంగా మూసుకుపోయాయి. గాలి కూడా లేదు. ఆమె బయటికి వచ్చి చూడగా కారిడార్ చివర్లో జుట్టు విరబోసుకుని ఎవరో నిలబడి ఉన్నట్టు కనిపించింది. కళ్ళు మూసి తెరిచేసరికి ఎవరూ లేరు. పిల్లల్లో భయం పెరిగింది. ఈ ఇంట్లో ఉన్నది స్కూల్లోకి వస్తోంది అని ప్రచారం మొదలైంది. ఒకరోజు మధ్యాహ్నం 8వ తరగతి క్లాస్లో బ్లాక్ బోర్డు మీద ఎవరూ రాయకపోయినా ఒక్కసారిగా చాక్తో గీతలు పడినట్టు శబ్దమొచ్చింది. అందరూ చూస్తుండగానే బోర్డు మీద 2 పదాలు కనిపించాయి. ఇక్కడ్నించి వెళ్ళిపోండి అని. క్లాస్ మొత్తం కేకలు వేసింది. ఇప్పుడు మాత్రం హెడ్మాస్టర్ గారు కూడా సీరియస్ అయ్యారు. గ్రామ పెద్దలను పిలిచారు. ఈ విషయం సాధారణమైనది కాదు అని అందరూ అంగీకరించారు. ఆ ఇంటి గురించి పెద్దలు ఒక పాత కథ చెప్పారు. చాలా సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి ఆ ఇంట్లో అనుమానాస్పదంగా చనిపోయిందని, ఆమె ఆత్మ ఇంకా అక్కడే ఉందని చెప్పారు. పిల్లల భయం, టీచర్ల అనుభవాలు, కుక్క మరణం ఇవన్నీ కలిసి గ్రామంలో భయ వాతావరణాన్ని సృష్టించాయి. చివరికి అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు, ఒక ప్రసిద్ధ స్వామీజీని పిలవాలని. మరుసటి రోజు ఉదయం స్వామీజీ వచ్చారు.
పొడవాటి జటాలు, నుదుటిమీద పెద్ద విభూది, చేతిలో జపమాల. స్కూల్ గేటు దగ్గర నిలబడి కళ్ళు మూసి కొంతసేపు మంత్రాలు జపించారు. తర్వాత ఆ పాడుబడ్డ ఇంటివైపు నడిచారు. పిల్లలు, టీచర్లు, గ్రామస్తులు అందరూ దూరంగా నిలబడి చూస్తున్నారు. స్వామీజీ ఇంటి ముందు ఆగి నేలపై చుట్టూ ఒక గీత గీశారు. ఎర్రటి కుంకుమ, పసుపు చల్లి మంత్రోచ్చారణ చేశారు. ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. ఆ ఇంటి కిటికీలు బలంగా కొట్టుకున్నాయి. లోపల్నించి భయంకరమైన అరుపు వినిపించింది. పిల్లలు చెవులు మూసుకున్నారు. స్వామీజీ గట్టిగా, "ఇది పాఠశాల ప్రదేశం, వదిలి వెళ్ళిపో" అని అరిచాడు. అప్పుడే ఆ ఇంటి లోపల్నించి జుట్టు విరబోసుకుని ఉన్న అదే రూపం తలుపు దగ్గర క్షణం కనిపించింది. కళ్ళు మండుతున్నాయి. కాని గీత దాటలేకపోతోంది. స్వామీజీ మంత్రాలు మరింత గట్టిగా జపించారు. ఒక సుడిగాలిలా వచ్చి ఆ రూపం మాయమైపోయింది. నిశ్శబ్దం. కిటికీలు ఆగిపోయాయి. గాలి సద్దుమణిగింది. స్వామీజీ కళ్ళు తెరిచి, "ఇక భయపడాల్సిన పనిలేదు, అది ఈ ప్రదేశం వదిలి వెళ్ళిపోయింది" అన్నారు. ఆ రోజునుంచి ఆ ఇంటి దగ్గర ఎలాంటి శబ్దాలు వినిపించలేదు. స్కూల్లో వింతలు ఆగిపోయాయి. పిల్లలు మళ్లీ సాధారణంగా చదువుకోవడం మొదలుపెట్టారు. కాని ఆ ఇంటి గోడమీద ఇంకా బూజు మధ్య ఒక చాక్ గీత మాత్రం అలాగే ఉంది. ఎవరు రాశారో ఎవరికీ తెలియదు. ఆ ఇంటి తలుపు మళ్లీ ఎప్పటికీ తెరుచుకోలేదు. కొంతకాలం తర్వాత గ్రామ పెద్దలు ఆ ఇంటిని కూల్చివేశారు. అక్కడ ఒక చిన్న ఉద్యానవనం నిర్మించారు. సంవత్సరాలు గడిచాయి. ఆ సంఘటన క్రమంగా కథగా మారిపోయింది. కొత్తగా చేరిన పిల్లలకు పెద్దవాళ్లు అప్పుడప్పుడు చెబుతారు, స్కూల్ పక్కన ఒకప్పుడు పాడుబడ్డ ఇల్లు ఉండేది అని. కాని ఎవరూ ఇప్పుడు భయపడరు. ఆ ప్రదేశం మళ్లీ పిల్లల నవ్వులతో నిండిపోయింది. కాని ఒక విషయం మాత్రం ఇప్పటికీ అక్కడివాళ్లు గుర్తుంచుకుంటారు. ఆ రోజు స్వామీజీ మంత్రాలు జపిస్తున్నప్పుడు వినిపించిన ఆ అరుపు, అది కోపంతో కాదు, బాధతో ఉంది. ఎవరూ ఆమె కథ పూర్తిగా తెలుసుకోలేదు. కాని స్కూల్ మాత్రం రక్షించబడింది.